అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ వెంకట్. ఈరోజు మన చేపలు తెచ్చామండి. కొన్ని రకాలైన చేపలు మీకు చూపిస్తాను. ఇవి అండి సొర చేపలు. ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి పిడి పెట్టుకుంటే నేను ఫ్యాన్ అండి. మీరైతే ఫ్యాన్ అయితే కాదో తెలియదు. మీరు వండుకునే చెప్పండి. చాలా బాగుంటాయి. టేస్ట్ సూపర్ ఉంటాయండి ఇవి. దీంట్లో విటమిన్స్, బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇవి బాడీకి కూడా మంచి చేస్తాయి. ఇవి శీతాకాలంలోని వర్షాకాలంలోని ఎక్కువ వస్తాయండి. అవి తీసుకుని తింటే బాడీకి కావాల్సిన వీటి కూడా జనరేట్ చేస్తుందండి బాడీలో. అందువల్ల వీటిని ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా తింటారండి. చాలా బాగుంటాయి ఇవి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే మన లోకల్ సొరలు కాదండి. ఇవి బొంబాయి నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి. బొంబాయి సొరలు అంటారు వీటిని. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. కాకపోతే టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది కానండి, మన లోకల్ సొరల మీద కొద్దిగా టేస్ట్ అనేది తగ్గుతుంది. కానీ వండుకునేలా వండితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇడ్లీ ఫ్రెష్ చేపలు అండి. ఇవి కేజీ వచ్చి అలా ఉంటాయి. ఇవి నెక్స్ట్ మెత్తల్లో కట్టి పరుగులు, ఈ కట్టి బర్రెలు అండి. ఇవి కూడా చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటాయి, బాగుంటాయి, ముళ్ళు ఉండవు. నెక్స్ట్ మనకు డైలీ ఉండే వ్యాపారం రైలు వనమిరీలు అండి. ఇవి ప్లీజ్ అండి, నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.